హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ తెలుగు. విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు చేసే హీరో మాస్ మహారాజ్గా పొందిన మన రవితేజ. కొత్త డైరెక్టర్లకి ఎక్కువగా అవకాశమిచ్చి కొత్త టాలెంట్ని తనకు చేతనైనంతగా ప్రోత్సహిస్తుంటాడని పేరు. ఈ సంవత్సరం జనవరిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఇప్పుడు ఇరుముడి అనే మరొక సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజై అందర్నీ ఆకట్టుకుంది. ఇది ఒక తండ్రి కూతుర్ల మధ్య సెంటిమెంట్తో నడిచే కథలా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా నుండి ఇరుముడి కట్టు అనే పాట రిలీజైంది. అయ్యప్పస్వామి మీద వచ్చిన పాట ఇది. తెలుగువారికి ప్రియమైన దైవం అయ్యప్పస్వామి. నవంబర్-డిసెంబర్లలో అయ్యప్పమాల వేసే యువత తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఉంటారు. 41 రోజుల కఠినమైన మండల దీక్ష పూర్తి చేసుకుని మకరజ్యోతి దర్శనంతో దీక్ష ముగిస్తారు. చాలామంది ప్రతి సంవత్సరం మిస్సవ్వకుండా మాల వేస్తూ దీక్ష చేస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో అయ్యప్పస్వామిది చాలా ప్రత్యేక స్థానం. అయ్యప్పస్వామి మీద వచ్చిన అనేక పాటలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దీక్ష సమయాల్లో వీధి వీధిలో మారుమ్రోగుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఈ పాట కూడా ఇక నుండి అయ్యప్పస్వామి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ, లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి రచించడం విశేషం. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందర్నీ భక్తి రసంలో ముంచేసేసేటట్టుగా ఉంది. సింగర్ అనంతు పాడిన ఈ పాట అయ్యప్ప భక్తులతో పాటు సాధారణ సినిమా ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. నిన్ను కోరి, మజిలీ లాంటి సెన్సిటివ్ సినిమాలు చేసిన దర్శకుడు శివ నిర్వాణ అత్యంత సున్నితమైన అంశాలను, విషయాలను తన సినిమాల్లో చర్చిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇరుముడిలో ఒక పాప సెంటిమెంట్తో ఏ అంశాన్ని చూపించబోతున్నాడు అనేది వేచి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రవితేజకు, శివ నిర్వాణకు ఇద్దరికీ ఒక సరైన హిట్ కావాలి. శివ నిర్వాణకు నానితో చేసిన టక్ జగదీష్, విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ సినిమాలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక రవితేజకు వాల్తేర్ వీరయ్య తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర లాంటి సినిమాలు అనుకున్నంత విజయం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆగస్టులో వస్తున్న ఇరుముడి సినిమా అయ్యప్పస్వామి ఆశీస్సులతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకొని ఈ ఇద్దరికీ మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫాస్టెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం సినీ ఎక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.